రాత్రి నానబెట్టి 7 నుంచి 10 లోటాల నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను పారవేయకుండా పొద్దున్నే మట్టి కుండలో చిన్న మంటలో 15 నిమిషాలు ఉడకపెట్టి గంజి తయారవుతుంది. ఒక పంచి ఖద్దరు పట్ట దానికి కట్టేసి మూత, దాని మీద మూకటి పెట్టండి, మన్నితో తయారు చేసి సాయంకాలం వరకు ఆగితే ఆ ఉడికిన గంజిని ఫర్మెంట్ అవుతుంది, అంటే పులిసేదానికి మొదలవుతుంది. అప్పుడు వైవిధ్యమైన సూక్ష్మజీవులు, మన దేహానికి మంచి జరిపే సూక్ష్మజీవులు మైక్రోబయోమ్ అంటారు. ప్రాబ్లం ఏమిటంటే మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏమొచ్చినా యాంటీబయాటిక్స్ తీసేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మన దేహంలో ఆ మైక్రోబయోమ్ నాశనం చేయడం వల్లనే సగం రోగాలు వస్తున్నాయి మనకి. చిన్న పిల్లాడు పుట్టి దుబ్బుతున్నాడు తగ్గుతున్నాడు అంటే వెళ్ళు యాంటీబయాటిక్స్ 3 వారాలు. దో ఇట్ ఈస్ ద లాస్ట్ థింగ్ యూ షుడ్ డూ. ఎందుకంటే మన నోటి నుంచి గుదద్వారం వరకు పచననాళంలో ఈ సూక్ష్మజీవులు మనకు తెలియని లెక్కాచారంలో, అంటే మన దేహంలో 100 జీవకోశాలు ఉంటే నిజంగా మన సూక్ష్మజీవుల ఆ మైక్రోబయోమ్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయన్నమాట. అంత ఎక్కువగా ఉన్నాయి. అవే మనం నిజంగా ఆ సింబయోటిక్ లివింగ్, ఆ సహజీవనమే మనమంటే మనమే కాదు, యాక్చువల్లీ మన దేహంలో ఉన్న ఈ సూక్ష్మజీవులు కూడా మన కోసం పనిచేస్తున్నాయి. దానిని మనం నాశనం చేసేస్తున్నాం ఈ ఆధునిక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ. సో మీకు నిజంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే మొదటిగా మీరందరూ చేయాల్సిన పని, మీ దేహంలో ఈ జీవకోశ సంపదను, అంటే అద్భుతమైన రోగనిరోధక శక్తిని మొదటి మెట్టుగా మీకు అందించే ఈ అద్భుతమైన ప్రక్రియను మీరు మళ్ళా పునఃస్థానం చేసుకోవాలి. అప్పుడే ఈ టెన్షన్లు హృదయం మీద, కిడ్నీల మీద, కాలేయం మీద ఈ ఒత్తిడులు తక్కువ అవుతాయి. ఎప్పుడైతే మీకు బయట నుంచి ఎదురొచ్చే ప్రమాదాలు తక్కువ అవుతాయో, ఈ సూక్ష్మజీవులే దాన్ని చూసుకుంటాయో, అప్పుడు మీ అంగాంగాలు స్వచ్ఛంగా హ్యాపీగా పనిచేసేదానికి వాతావరణం తయారవుతుంది అన్నమాట. అంటే మీ కిడ్నీలు పోయాయంటే అతి సూక్ష్మమైన అంగము, దానికి ముందు మీరు ఆ ఆవరణ, ఆ కవచం కలుగ చేయాలంటే, అందుకే కిడ్నీల ప్రాబ్లము ఏ ప్రాబ్లం అయినా ఉద్బలనమైనప్పుడు, అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ గంజికి వెళ్ళండి. ఇలా తయారు చేసుకున్న గంజిని 3 పూట్ల 5 పూట్ల తాగండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, కావాల్సింటే మిరపకాయ వేసుకోవచ్చు, కావాల్సింటే కూరగాయలు. తర్వాత ఈ గంజిని మళ్ళీ మీరు వేడి చేయకూడదు. మీకు వెచ్చగా కావాలి, గోరువెచ్చగా కావాలంటే ఈ గంజిని బాగా మరలిగించిన నీళ్ళ, అంటే స్టవ్ మీద డైరెక్ట్గా వేడి చేయకండి. ఆ వేడి నీళ్ళల్లో ఈ పాత్రని పెడితే గోరువెచ్చగా అవుతుంది, దాన్ని మీరు తాగండి. సూక్ష్మజీవులు చనిపోవు. అంబలి అంటారు దీన్ని, గంజి అంబలి. గంజి వెంటనే తాగొచ్చు, తయారు చేసుకుని వేడివేడిగా అలాగూ తాగొచ్చు, అది ఆహారమే. అంబలి ఈ సూక్ష్మజీవుల్ని కూడా నింపుతుంది. సామెల అంబలి ఒక రకమైన సూక్ష్మజీవులు, బూదుల అంబలి ఇంకొక రకమైన సూక్ష్మజీవులు. ఇలా వైవిధ్యమైన సూక్ష్మజీవులు మీరు నింపటం వల్ల మీ కిడ్నీ ఒక రక్షణ కవచాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతారు. 6 వారాల్లో క్రియాటినిన్ 7 ఉన్నది కూడాను 5కి వచ్చేస్తాం. అలాగే మీరు 6 నెలలు చేస్తే, అంటే ప్రతిరోజు గంజి తాగాల్సిన పని లేదు. తర్వాత మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు, పులియోగర కూడాను చేసుకొని తినచ్చు. కానీ వారానికి 1-2 సార్లు ఈ గంజి అంబలి ప్రతి ఒక్కరూ తాగండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడాను తాగాలి. ఎందుకంటే ఆ పునశ్చేతనం చేస్తూ ఉండాలి అన్నమాట. అంటే నేను మామూలుగా ప్రతి వారంలోనూ ఒకరోజు ఇలా పొద్దుంది సాయంకాలంది ఉదయం. ఇది మన దేశంలో పురాతనంగా వస్తున్న అలవాటు.